యేసునామం పేరిట అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బలలో మనం చేయబోయే ముందులుగా దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం కొద్ది నిమిషాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనాన్ని. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మళ్ళీ ఇంకోసారి చదువుకుందాం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. అదేవిధంగా 11వ అధ్యాయం 28వ వచనం చదువుదాం అందరం కలిసి. 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దేవ, నమ్మదగిన తండ్రి, దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరో పర్యాయం ప్రభా నీ పాసన్నిధికి రావటానికి మీరు నాకు చూపించిన ఈ ప్రేమ అంతటిని బట్టి తండ్రి మీకు ఎంతో వందనాలు. గొప్ప దేవుడు దేవా, నమ్మదగిన దేవుడు ప్రభా, నీ వైపు చూస్తున్నాను తండ్రి. మీ యొక్క సహాయాన్ని నేను కోరుకుంటున్నాను. మీరే నాకు సహాయం చేయండి. మీ దాసుడైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోనండి. నన్ను మీ సులువు చాటున మరుగుపరచండి. నీ బిడ్డలు ఎంతో ఆశగా వచ్చి ఉన్నారు ప్రభా, వాళ్ళ ఆశను మీరు తీర్చండి ప్రభా. మీ వాక్యం ద్వారా నాతో మా అందరితో మీరు మాట్లాడి యోగ్యమైన రీతిగా ప్రభా నీ బలలో చేయగలిగేటువంటి గొప్ప భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని కోరుకొంచు. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడుగుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగంలో ఈ భాగంలోకి వెళ్ళబోయే ముందలుగా ఇంకొక చిన్న భాగాన్ని చూసుకొని మళ్ళీ ఈ భాగంలోకి వద్దాం. మొదటి దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనాన్ని నేను ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. పేజీ నంబర్ 359. 29వ అధ్యాయం 15వ వచనం. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశములనై ఉన్నాము. మా భూనివాస కాల నీడ అంతా అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడూ లేడు. ఈ మాటని జ్ఞాపకం చేసుకుందాం. మనం ఈ లోకంలో జీవిస్తున్నామంటే వీఆర్ డెలిగేట్స్, మన అతిథులు మాత్రమే. ఈ లోకంలో ఎవరికి కూడా స్థిర నివాసం లేదు, అస్థిరులు. ఎలాంటి జీవితం అంటే మనది భూమి మీద నీడలాంటి జీవితం. అది ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తూ వచ్చానంటే, మన జీవితంలో ఎన్నో ఆశలు, ఎన్నో తలంపులు ఉంటాయి. భక్తుడైనటువంటి దావీదు దేవుణ్ణి ఆరాధిస్తా, ప్రభా ఈ లోకంలో నువ్వు పంపించినటువంటి అతిథిని ప్రభా, నేను ప్రభా నా జీవితం ఏ పాటిదంటే ఒక భూమి మీద నీడ అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుందో అలాంటి జీవితం మనది. అస్థిరులు స్థిరం కానటువంటి వారం మనం ఈ లోకంలో. కాబట్టి మన యొక్క యాత్రా జీవితంలో
ఎలాంటి అతిథులుగా ఈ లోకాన్ని మనం సంపూర్ణత చేస్తున్నాం, ఎలాంటి జీవితంతో దినదినం కూడా మనం కంప్లీట్ చేయటానికి మనం సిద్ధపడుతున్నాం. రోజు రోజు గడుస్తూ ఉందంటే దేవుని యొక్క సన్నిధికి దగ్గరవుతున్నాం అని దాని అర్థం అన్నమాట. అయితే దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళల్లో ఎవరైనా నేను ఈ భూమి మీద స్థిరంగా ఉంటాను అని అనుకుంటే అది అబద్ధం, దాన్ని నమ్మద్దు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇంకొక సందర్భం కూడా మీకు చెప్తాను నేను. తల్లి కడుపులో బిడ్డున్నప్పుడు 9 మాసాలు ఆ బిడ్డ ఉన్నప్పుడు ఆ 9 మాసాలు ఆ బిడ్డ వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఆ బిడ్డ లోపల అనుకుంటూ ఉంటాడు, ఇదే నా ప్రపంచం, ఇదే ఎంతో ఆనందంగా ఉందని సంతోషపడతా ఉంటాడు లోపల. తల్లి గర్భంలో ఉన్నంతసేపు కూడా తనకు తెలియదు ఒకానొక దినాన నేను మరొక లోకాన్ని నేను చూడబోతున్నాను, మరొక ప్రపంచాన్ని నేను చూడబోతున్నాను, ఆ ప్రపంచంలో నేను ఉండాలనే విషయం తనకు తెలియదు. ఎప్పుడు తెలిసిద్దో తెలుసా? తల్లి గర్భం నుంచి ఎప్పుడైతే బయటకు వస్తాడో అప్పుడు కూడా తను అదే ఆలోచనలో ఉంటాడు. కానీ అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? డాక్టర్స్ తన వీపు మీద ఒక చిన్న దెబ్బ కొడతాడు. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? గట్టిగా అరుస్తాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఇంకొక ప్రపంచానికి నువ్వు వచ్చావు, ఇంకొక ప్రపంచంలో నువ్వు ఉన్నావు. మనం కూడా ఒకానొక దినాన ఇంకొక దేశాన్ని, ఇంకొక పరలోకాన్ని మనం చూడబోతున్నాం. అయితే దేవుడు ఏం జ్ఞాపకం చేస్తా ఉన్నా అంటే, ఇది కాదు మీరు నివసించేది, మనం ఎవరు అంటే పరదేశులం. మన దేశం ఇది కాదు, పరదేశులం మనం. కాబట్టి మన జీవితాన్ని ఎంత జాగ్రత్తగా ముందలకు వెళ్ళాలనేటువంటిది దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఆ సందర్భంలో అపోస్తలుడైన పౌలు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు 11వ అధ్యాయం మొదటి వచనంలో ఏం రాయబడి ఉందంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. చాలా ధైర్యంగా చెప్తున్నాడు పౌలు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము పౌలును చూసి అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు చెప్తా ఉన్నాడు, నన్ను చూసి మీరు నడుచుకోండి. ఎంత ధైర్యం ఆ మాట మాట్లాడడానికి! ఎంత పర్ఫెక్ట్గా జీవిస్తే ఆ మాట మనం మాట్లాడతాం. ఒకసారి మనం ఆలోచించుకుందాం. చాలామంది ఇక్కడ అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది వయసు కలిగినటువంటి వాళ్ళు ఉన్నాం, చాలామంది పరిచర్య చేస్తూ ఉన్నాం. సో మనం కూడా మనల్ని చూచి వెనక జనాంగం ఒక తరం నడుస్తుందా? అలాంటి జీవితం మనం జీవిస్తున్నామా? దేవుడు పరీక్ష చేసుకోవడానికి ఒక సమయాన్ని దేవుడు మనకు దయచేశాడు. అంత మాత్రమే కాదు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, మళ్ళీ ఇంకో చాటు కూడా దేవుడు అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి, 180వ పేజీ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, నన్ను పోలి నడుచుకొనుడి. మళ్ళీ ఇంకోసారి మాట్లాడుతూ ఉన్నాడు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి. అపోస్తలుడైన పౌలు ఎంత ధైర్యంగా తన యొక్క జీవితానికి వివిధ విశ్వాసుల మధ్య, సహోదరుల మధ్య నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను చూచి నడుచుకోనండి అని చెప్పేసి ఒక ఛాలెంజింగ్ లైఫ్, ఒక గొప్ప సమర్పణ జీవితంతో కలిగినటువంటి సాక్ష్య జీవితాన్ని మనకి ఇసిరేస్తున్నాడు. మన యొక్క జీవితం ఎలా ఉంది అనేటువంటిది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం మనం. అయితే ఈ విషయాల్లోకి మనం వెళ్ళబోయే ముందలుగా యేసు ప్రభు వారి దగ్గర కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యుల్లో ఎవ్వరు కూడా 12 మంది శిష్యుల్లో ఎవరు కూడా నన్ను చూచి నన్ను పోలి నడుచుకోండి అని ఎవరు చెప్పలే. శిష్యుల్లో ఎవరు కూడా. ఇంకా పౌలు
పౌలు కన్నా శిష్యులు యేసుప్రభు వారి దగ్గరికి చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళు ఏమేం కలిగి ఉన్నారు? ఆయన కార్యాలను చూచారు, ఆయన సూచక్రియలను చూచారు, ఆయన సిలువ వేయబట్టం చూచారు, ఆయన పునరుద్ధానాన్ని చూచారు. ఎంతో అనుభవించి చాలా దగ్గరకు వచ్చి చూచినా కూడా ఏ శిష్యుడు కూడా పౌలులాగా నన్ను పోలి నడుచుకో అని మాట్లాడలా. ఎంత గొప్ప ఆధిక్యత పౌలు యొక్క జీవితంలో! పౌలు ఎంత గొప్ప ఛాలెంజింగ్ వర్డ్ని తను మాట్లాడుతూ ఉన్నాడో మనం గమనిస్తూ ఉన్నాం. మళ్ళీ అక్కడ యేసుప్రభు వారు మళ్ళీ ఏం చేస్తారంటే, వీళ్ళ కాకుండా 70 మందిని ఏర్పాటు చేసి ఇద్దరిద్దరుగా పంపిస్తూ ఉంటాడు. వాళ్ళు కూడా ఎవరు కూడా ఇంత గొప్ప మాటలు ఎవరు మాట్లాడినట్టుగా ఎక్కడ మనకు కనబడలా. దేవుడు అట్టి జీవితం కలిగి ఉన్నామా లేదా అనేది పరీక్ష చేసుకోవాలని దేవుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. పౌల్లో ఉన్నటువంటి ఆయన పోలి నడుచుకోవడానికి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఏంటి, ఏవి చూచి క్రీస్తుకు మాదిరిగా నేను ఉన్నానని అంత ధైర్యంగా చెప్పగలిగినాడు అని అంటే, పౌలు గురించి చిన్న ఇంట్రడక్షన్ నేను ఇస్తాను. పౌలు గారు బెన్యామీను గోత్రికుడు. ఆయన జన్మతః యూదుడే. అయితే ఈ సౌలు ఎక్కువ పాండిత్యం కలిగి, ధర్మశాస్త్రం మీద గొప్ప పాండిత్యం కలిగినటువంటి వ్యక్తి అతను. అంత మాత్రమే కాదు, గమాలియేల్ దగ్గర ఆయన శిక్షణ పొందినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. అయితే ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యం ఉంది. రోమా పౌరసత్వాన్ని తీసుకున్నాడు పౌలు. తీసుకొని, అరే దేవుడు యెహోవా అనే దేవుడు, వీళ్ళెవర్రా బాబు యేసుక్రీస్తు అని చెప్పేసి ఇంకొక తరాన్ని లేపుతున్నారని చెప్పేసి ఆ విశ్వాసులైనటువంటి క్రైస్తవుల్ని చంపడానికి పౌలు ముందలకెళ్ళటం జరిగింది. ఆ ముందలకెళ్ళే క్రమంలో యేసుప్రభు వారు పౌలు కనబడిన తర్వాత తన జీవితాన్ని మార్చుకొని ఎంతో గొప్ప పరిచర్య తను చేయటం జరిగింది. అయితే పౌల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలు, ఒక 5 లక్షణాలు మీకు తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను మొట్టమొదటి చూడండి, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. పౌలు నన్ను పోలి నడుచుకొనిడి ఎందుకని అంత ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాడంటే, 9వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం, చాలండి. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. దీని అర్థం ఏంటి? పౌలు దేవుని యొక్క దర్శనాన్ని అనుభవించినటువంటి వ్యక్తి. ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనాన్ని పొందాడో తన జీవితంలో గొప్ప మార్పు తన జీవితంలో కలిగింది. ఏం మార్పు కలిగింది తెలుసా? తన యొక్క పాత జీవితం అంతా మారిపోయింది తన జీవితంలో. ఎప్పుడో తెలుసా? దేవుని యొక్క దర్శనాన్ని పొందినప్పుడే తన యొక్క జీవితాన్ని మార్చుకొని మారిన వ్యక్తిగా మారి దేవుని సన్నిధిలో గొప్ప పరిచర్య చేశాడు తను. ఎప్పుడు కలిగిందో తెలుసా? దేవుని యొక్క దర్శనాన్ని ఎప్పుడైతే అనుభవించాడో ఆ రోజు నుండే తన జీవితంలో గొప్ప మార్పు కలిగింది. అయితే దేవుని యొక్క దర్శనాన్ని పొందినటువంటి వ్యక్తుల్లో దేవుడు గొప్ప గొప్ప పరిచర్య వాళ్ళ ద్వారా దేవుడు జరిగించాడు. ఎంత గొప్ప పరిచర్య జరిగించాడంటే, అబ్రహాము యొక్క జీవితంలో కూడా 17వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు తెలుసా? సమస్తాన్ని వదిలిపెట్టి దేవుని కోసం సాక్షిగా తను జీవిస్తాడు. విశ్వాసులకు తండ్రిగా మారాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవించాడో తన జీవితం అంతా మారిపోయింది. అంత మాత్రమే కాదు, అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనంలో కూడా రాయబడి ఉంటుంది. ఆ మోషే యొక్క జీవితాన్ని, అదృశ్యుడైనటువంటి ఆ దేవుని యొక్క దర్శనాన్ని పొందిన తర్వాత సమస్తాన్ని నష్టంగా ఎంచుకొని తను ఏం చేస్తాడంటే రాజగృహం నుంచి కూడా బయటకు వచ్చేసాడు. తను అక్కడ ఎప్పుడైతే బయటకు వచ్చాడో దేవుడు మోషేని ఒక గొప్ప నాయకుడిగా, దేవుని యొక్క దర్శనాన్ని పొందిన తర్వాత గొప్ప నాయకుడిగా తను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే పౌలు దేవుని యొక్క దర్శనాన్ని పొందకముందు ఎలా ఉన్నాడు,
దేవుని యొక్క దర్శనాన్ని పొందిన తర్వాత ఎలా జీవించాడనేది ఒక 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీకు చెప్తా చూడండి. దేవుని యొక్క దర్శనానికి వెళ్ళినటువంటి వ్యక్తి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 59వ వచనం చూడండి ఒకసారి, చదవండి. చాలండి. ఈ సిచ్యువేషన్లో స్టెఫను ఎక్కడ తప్పు చేయలే. దేవుని యొక్క వాక్యాన్ని తర్కిస్తూ ఉన్న సమయంలో సౌలు కూడా అక్కడే ఉన్నాడు. సౌలు దేవుని యొక్క దర్శనాన్ని పొందక ముందల ఏం చేశాడు తెలుసా? దేవుని బిడ్డలైనటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపాడు సౌలు. ఈ పౌలు దేవుని యొక్క దర్శనాన్ని పొందక మునుప దేవుని బిడ్డలైనటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపించాడు తను. అందుకని అక్కడ రాయబడి చూడండి, 60వ వచనం చివరికి రండి. 60వ వచనం, సౌలు అతని చావునకు సమ్మతించెను. తన యొక్క దర్శనానికి ముందల తన జీవితం ఎలా ఉందంటే, దైవ సేవకులైనటువంటి దేవుని బిడ్డల్ని నిర్మోహాటమే లేకోకుండా తను చంపేసేవాడు. ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనాన్ని పొందాడో తన జీవితం చూడండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి. 19వ వచనం చదవండి. చాలండి. దేవుని యొక్క దర్శనాన్ని పొందినటువంటి వ్యక్తి ఎలా మారిపోయాడంటే, దేవుని కోసం ఏమయ్యాడు? తన మీద రాళ్ళు పడినా కూడా చావటానికి సిద్ధపడ్డాడు తను. అది దేవుని యొక్క దర్శనాన్ని పొందటం అంటే. పాత జీవితం ఎక్కడ కూడా తన జీవితం తను ఇదివరకు చంపాడు, అన్యాయంగా చంపేశాడు. అంత ధైర్యం ఉంది, అంత సాహసం ఉంది తనలో, ఆ జీన్స్ కూడా ఉన్నాయి తనలో. అయినప్పటికీ ఎప్పుడైతే దైవ దర్శనాన్ని పొందాడో, దేవునిలో ఉన్నాడో ఏమయ్యాడు? రాళ్లతో కొట్టించుకోవడానికి కూడా, చనిపోవడానికి కూడా ఇష్టపడ్డాడు. అదే రూపాంతరత. రెండో భాగం చూపిస్తాను. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 19వ వచనం చూడండి. ప్రతి సమాజ మందిరములోను నీ యందు చూడండి, ఇక్కడ తన యొక్క జీవితాన్ని తనే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. చూడండి అక్కడ ఏం చేశాడంట? ప్రభువా, ప్రతి సమాజ మందిరములోను నీ యందు విశ్వసించు వారిని నేను చెరసాలలో వేయుచు కొట్టుచుంటిని. తను ఎలా ఉన్నాడు? చెరసాలలో వేసేసి దేవుని బిడ్డల్ని చాలా భయంకరంగా కొట్టి హింస పెట్టేటువంటి వాడు పౌలు. ఎప్పుడే దేవుని యొక్క దర్శనాన్ని అనుభవించక ముందల, ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనాన్ని అనుభవించాడో చూడండి, 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 23వ వచనం చూడండి ఒకసారి. 23వ వచనం, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. ఏమైంది? ఏదైతే చెరసాలలో ఉంచి కొట్టాడో ఆ వ్యక్తి చెరసాల్లో ఆయన చాలా హింసలు పొందాడు. దైవ దర్శనం కలిగి ఉన్నప్పుడు తన జీవితంలో యొక్క మార్పు మీకు తెలియజేస్తున్నా నేను. దేవునిలో మార్పు చెందినప్పుడు వాళ్ళ యొక్క మార్పు మీకు నేను తెలియజేస్తా ఉన్నా నేను. ఇంకా ఎలా ఉందో తెలుసా? అక్కడ చదువుకుంటూ వెళ్తే, పేతురు చెరసాల్లో వేయబడను, ఆయనకి ఏం చేశారు తెలుసా? చెక్కలతో బొందలు కట్టారు, వాళ్ళు గాయాలు చేశారు. అయినా దేవుని కోసం ఒక్క మాట తన జీవితంలో మాట్లాడలా. ఎవరు ఆ వ్యక్తి? దేవుని యొక్క దర్శనాన్ని పొందినటువంటి వ్యక్తి.
మూడో విషయం మీకు తెలియజేస్తాను. చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 3వ వచనం. మూడో విషయం చెప్పమంటారా? దైవ దర్శనాన్ని కలిగి ఉన్నప్పుడు సంఘాన్ని పాడు చేశాడు. వాళ్ళందరినీ ఏం చేశాడు తెలుసా? ఇంటింటా జొచ్చి ఇళ్ళకెళ్ళి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేశాడు. మరి ఈరోజు ఏమైంది? చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం చూడండి జాగ్రత్తగా. 28వ వచనం. ఇవియుగాక సంఘములన్నిటినీ గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుతుంది. ఎవరు చెబుతున్నారు ఈ మాట? పౌలు. ఒకప్పుడేమో దర్శనాన్ని కలిగి ఉన్నప్పుడు సంఘాన్ని పాడు చేశాడు. ఎప్పుడైతే దర్శనాన్ని కలిగి జీవించాడో దినదినం అంట ఆయనకంట సంఘం ఎళ్ళ భారం కలుగుతుందంట తన జీవితంలో. అది దర్శనం కలిగి ఉండటం అంటే. అలనాడు పౌలుకి దర్శనాన్ని కలిగి చేసినటువంటి దేవుడు నీకు నాకు, ఆ దేవుడు ఏం కలిగి చేశాడు తెలుసా? రక్షణ దయచేశాడు దేవుడు నీకు నాకు. అలనాడు దేవుడు పౌలుకి ఎలా అయితే ప్రత్యక్షత కలిగి ఉన్నాడో ఈరోజు ఈ మందిరంలో కూర్చొని ఉన్నామంటే రక్షణ అనేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు ఆ దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనాన్ని ఇచ్చిన తర్వాత మన జీవితం ఎలా ఉంది, ఆ యొక్క రక్షణను పొందక ముందర నీ జీవితం ఎలా ఉంది, రక్షణ పొందిన తర్వాత మన జీవితం ఎలా ఉంది, దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాంటి ప్రాచీన స్వభావంతోనే మనం జీవిస్తూ దేవుని యొక్క బలలో చేయవేయడానికి ఇష్టపడుతున్నావా? ఏమన్నా రూపాంతరత చెంది ప్రభువా ఇదిగో ప్రభువా నా జీవితం, ఇదిగో ప్రభువా రక్షణ ద్వారా నా జీవితం మారిందయ్యా, ఇదిగో ప్రభువా ఈ లోకంలో నేను అతిథిని ప్రభువా, ఇదిగో ప్రభువా నేను ఈ లోకంలో నేను పరదేశిని ప్రభువా, అటువంటి భయంతో మనం ఆ బలలో చేయవేస్తున్నావా? సౌలుకు కూడా ఆ ప్రాచీన స్వభావం ఉంది. కొట్టాడు, హింసించాడు, పాడు చేశాడు. పరిస్థితులు తారుమారైన తర్వాత ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వలా. దేన్ని బట్టి? దేవుని యొక్క దర్శనాన్ని పొంది ప్రభువా నీ ప్రేమ ఈ లోకంలో నేను చూపించాలయ్యా, ప్రభువా నీకోసం నేను జీవించాలి ప్రభువా. తనకు లేదా ఆ కోపం, తనకు లేదా ఆ యాంగ్జైటీస్, తను కొడుతున్నారనే భయం లేదా తనకి? కానీ దేవుని కోసం హతసాక్షి అవ్వడానికి ఇష్టపడ్డాడు. దైవ దర్శనం పొందటం అంటే అది ఏదో మారు మనసు పొందాం, రక్షణ అనుభవించాం అని అంటే నువ్వు మందిరంలో కూర్చున్నంత మాత్రాన, వాక్యాన్ని విన్నంత మాత్రాన నేను పరలోకానికి వెళ్ళి గొప్ప బహుమానాన్ని పొందుతాననేది అబద్ధం. ఇటువంటి మార్పు మన జీవితాల్లో ఉండాలి. ఇటువంటి అనుభవాలు గుండా మనం వెళ్ళాలి. ప్రతి పరిస్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. దేవుడు రియాక్ట్ అవుతాడు. నువ్వు ఎదువరకు హింస పెట్టావు కదా, హింసను తీసుకొస్తాడు. ఎదువరకు పోట్లాడావు కదా, పోట్లాటను తీసుకొస్తాడు. ఎదువరికి సంఘాన్ని పాడు చేసావు కదా, సంఘ బాధ్యతను ఇస్తాడు దేవుడు. నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు, నీ ప్రవర్తన ఎలా ఉంది, దేవుడు రాసుకుంటాడు. అందుకనే పౌలు దేవుని సన్నిధిలో ధైర్యంగా చెప్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటా, నేను నన్ను పోలి నడుచుకోండి. దేంటో పౌలు గారిని పోలి నడుచుకోవాలి తెలుసా? దైవ దర్శనాన్ని తన జీవితంలో మార్పు చెందే విషయంలో పౌలు యొక్క పోలికను చూసి మనం నడుచుకోవాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే పౌలు దైవ దర్శనాన్ని కలిగి క్రీస్తు కోసం తను జీవించినట్టుగా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే
పౌలు ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు, నన్ను పోలి నడుచుకోనండి. మనం చెప్పగలుగుతామా? మన కుటుంబంతో మనం మాట్లాడగలుగుతామా? మన బిడ్డలతోటి నన్ను పోలి నడుచుకోమని మనం చెప్పగలుగుతామా? సంఘంలో నన్ను పోలి నడుచుకోమని మనం చెప్పగలుగుతామా? మనం పనిచేసే చోట మనం చెప్పగలుగుతామా? చెప్పలేకపోతే దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, టైం నీకు ఇస్తున్నా నేను, నువ్వు అతిథివి ఈ లోకంలో, నీ దేశం ఇది కాదు, పరదేశం నీది. దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, భూమి మీద నీడలాంటి జీవితం మంది, మార్చుకుందాం, మన జీవితాన్ని మార్చుకుందాం. పౌలులాగా మనం జీవించడానికి ఇష్టపడదాం. దేవుని కోసం మన జీవితాల్ని సజీవయాగాలుగా దేవునికి మనం అప్పచెబుదాం. మనం రెండో భాగంలోకి వెళ్దాం. పౌలు యొక్క జీవితంలో అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. ఇంకొక భాగం పౌలు యొక్క జీవితంలో, ఇంకొక భాగాన్ని మనం ఏం చూడొచ్చు ఆయన పోలి నడుచుకోవడానికి అని అంటే, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనం చదవండి. ప్రభువు నువ్వు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి ఆ యోధా అనువాని ఇంట తార్సువాడైన పౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు, దర్శనాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు పౌలు అక్కడ? ఇతడు ప్రార్థన చేయుచున్నాడు. పౌలు యొక్క జీవితంలో దేనికి ప్రాముఖ్యత ఇచ్చాడంటే, గొప్ప ప్రార్థనాపరుడు. అంత గొప్ప ఆధిక్యత, అంత గొప్ప ఛాలెంజింగ్ వర్డ్ మాట్లాడడానికి బేస్ ఏంటంటే ప్రార్థనా జీవితం. అననీయాని అక్కడికి వెళ్ళమంటే భయపడతాడు. ప్రభా మేము అక్కడికి వెళ్తే చంపుతాడు ప్రభా, నేను వెళ్ళేది ఏంటంటే, దేవుడు అన్నాడు అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఎవరో తెలుసా? హింసకుడు, కొట్టాడు, తిట్టాడు. నేను సాక్ష్యం ఇస్తున్నా అతని గురించి. అతడు ప్రార్థన చేయుచున్నాడు. నీ గురించి, నా గురించి దేవుడు ఆ సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతాడా? పౌలు యొక్క జీవితంలో అంత గొప్ప సేవ చేయటానికి కారణం ఏంటో తెలుసా? ప్రతి విషయంలో, చిన్న పనిలో కూడా కొన్ని గంటలు ప్రార్థన చేసిన తర్వాతే తను ఆ యొక్క సేవ చేసేవాడంట. ప్రతి విషయం కూడా చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో పౌలు యొక్క సేవకి రహస్యం ఏంటంటే, తను సేవలోకి రావటానికి, దేవుని యొక్క పరిచర్య చేయటానికి 3 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడంట. తను 3 సంవత్సరాలు దర్శనాన్ని అనుభవించిన తర్వాత, ప్రభా నువ్వు నన్ను వాడుకుంటున్నావా? ప్రభా నువ్వు నన్ను వాడుకోవాలని నీ చిత్తం ఉందా అని అంటే, 3 సంవత్సరాలు తన జీవితంలో దేవుని సన్నిధిలో కనిపెట్టాడంట. తన జీవితంలో చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఒకసారి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. చూడండి, నేను చదువుతా చూడండి. 17వ వచనం చూడండి జాగ్రత్తగా. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు కానీ, వెంటనే అరేబియా దేశమునకు వెళ్ళి తిని, పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. ఎప్పుడు? అటు పైని 3 సంవత్సరములైన తరువాత. అర్థమైందండి? తన జీవితం ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనాన్ని పొందాడో 3 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ప్రలాపించి ఏడ్చి, ప్రభా నా పట్ల నా జీవితం యొక్క ఉద్దేశం ఏంటని చెప్పేసి ప్రార్థనలో పోరాడాడు. తన జీవితంలో 3 గంటలు ఏ పని చేసినా కూడా ప్రార్థనలో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన తర్వాతే తను ముందుకెళ్ళేవాడంట. ఒక గొప్ప కామెంటరేటర్ అంటూ ఉంటాడు,
భూలోకంలో గంట సేపు మాత్రమే ప్రార్థన చేయలేనటువంటి వ్యక్తులు పరలోక రాజ్యంలో దేవుణ్ణి ఎలా ప్రార్థన చేస్తారు గంటలు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. భూలోకంలో గంట సేపు ప్రార్థన చేయలేనటువంటి వ్యక్తులు పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుని సన్నిధిలో గంటలు ఎలా ప్రార్థన చేయగలుగుతారు? ఇక్కడ నువ్వు నేర్చుకుంటే అక్కడ నువ్వు తెరవబడతావు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మోషే యొక్క జీవితంలో ప్రార్థనా జీవితం ద్వారానే గొప్ప పరిచర్య చేశాడు. మోషే ఆ ధర్మశాస్త్రాన్ని రాయబోయే ముందలుగా గొప్ప ప్రార్థన చేసే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చాడు. మోషే ఒక్కడే కాదు, యేసు ప్రభు వారు కూడా 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేయడానికి 40 దినాల అరణ్యంలో ఒంటరిగా ప్రార్థన చేశాడు. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆజ్ఞని లోకంలో నెరవేర్చడానికి 40 దినాలు అరణ్యంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయి? అందుకని పౌలు యొక్క జీవితంలో తన సేవలో అంత గొప్ప పరిచర్య మనం చూడగలిగినామంటే, శిష్యులు కూడా చేయలేనటువంటి గొప్ప పరిచర్యను మనం చూడగలిగినామంటే వెనకాల ఏంటంటే ప్రార్థనా జీవితం చాలా గొప్పది. ప్రార్థన లేకోకుండా గొప్ప కార్యాలు మన జీవితంలో మనం చూడలేము. వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, సంఘంలో కానీ, ప్రతి విషయంలో కూడా ప్రార్థన లేకోకోకుండా, దేవుని సన్నిధిలో గడపకోకోకుండా నువ్వు వెళ్ళావంటే అక్కడ పరిస్థితులు చాలా విచిత్రంగా మారిపోతూ ఉంటాయి. ఎందుచేతనో తెలుసా? నువ్వు దేవుని యొక్క దర్శనాన్ని పొంది ప్రార్థన లేకోకుండా నువ్వు సొంత ప్రయత్నం చేస్తున్నావంటే దేవుని యొక్క దర్శనాన్ని నువ్వు పొందని వ్యక్తిగా నువ్వు ఉంటావు. నువ్వు అది జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే దేవుడు అంటా ఉన్నాడు, ఆ అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు, నేను ప్రార్థనాపరుణ్ణి, నన్ను పోలి నడుచుకో. కుటుంబంలో మా నాన్న ప్రార్థనాపరుడు, నా తల్లి ప్రార్థనాపరురాలు అని బిడ్డలు చెప్పగలుగుతున్నారా? సంఘంలో విశ్వాసులేళ్ళ ఆ బ్రదరు గొప్ప ప్రార్థనాపరుడు, సేవా పరిచయలో ఉన్నటువంటి నిన్ను నన్ను ఇతరులు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? దేవుడు మనకి తెలియజేస్తాడంతే, వాక్యాన్ని తెలియజేస్తాడంతే. మనసు మార్చుకోవాల్సింది మనమే. దేవుడు జ్ఞాపకం చేస్తాడంతే, నీ హృదయాన్ని మార్చుకోవాల్సింది మనమే. పౌలు యొక్క జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే బలలో చేయబెట్టి నువ్వు నేను తన్ను తాను పరీక్షించుకొని దైవ దర్శనాన్ని పొంది ప్రాచీన స్వభావాన్ని పోగొట్టుకున్నావా లేదా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దైవ దర్శనాన్ని పొంది ప్రాచీన స్వభావాన్ని పోగొట్టుకున్నావా లేదా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రక్షణ అనుభవిస్తా ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా లేదా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యములు 20వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 36వ వచనం చూడండి ఒకసారి. అతడు ఇలాగ చెప్పి మోకాళ్ళలోని, ఎప్పుడు వచ్చిద్దండి అది? నువ్వు ఎప్పుడైతే వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావో సంఘంతో ఏకీభవించడానికి మనసు వచ్చిద్ది. సంఘ ప్రార్థన అంటే ఉరికెత్తుకుంటూ వస్తావు. సంఘంలో ప్రార్థన జరుగుతుందంటే ప్రభా నా ద్వారా ఆ కుటుంబాల్లో గొప్ప కార్యం జరగాలని ఆశగా ఉంది ప్రభా, నేను వెళ్తాను ప్రభా, నన్ను వాడుకో ప్రభా, నేను నీకోసం నీ సంఘంలో నేను ప్రార్థన చేస్తాను ప్రభా. ఆ భారం అనేది వచ్చింది. వాళ్ళందరూ కూర్చొని ప్రార్థన చేస్తుంటే పౌలు కూడా వాళ్ళతో ఏకీభవించి మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ఒక కుటుంబం క్షేమాభివృద్ధిలోకి రావాలంటే నీ ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు ఆ కుటుంబంలో. తద్వారా నీ కుటుంబంలోకి దేవుడు ఆశీర్వాదాన్ని పంపిస్తాడు. ఇతరుల మేలు నువ్వు ఆశించినట్లయితే దేవుడు నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. అందుకనే సంఘ ప్రార్థనలో బలమైనటువంటి కార్యాలు జరుగుతాయి. ఎందుకో తెలుసా? ఒక కపటం లేని హృదయంతో, దేవుని సన్నిధిలో నిర్మలమైనటువంటి సాక్ష్యంతో
దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబాల్లో గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. కాబట్టి పౌలు తన యొక్క సంఘ సభ్యులతోటి ఏకీభవించి ప్రార్థన చేసినట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మనం ప్రార్థనా జీవితం, వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూడో లక్షణం చూద్దాం. మనం మూడో చూద్దాం. రెండు చూసాం. అపోస్తలుడైన పౌలు ఆయన పోలి నడుచుకోవడానికి గల కారణాలు ఏంటనంటే, నేను దేవునిలో మార్పు చెందాను, దైవదర్శనాన్ని పొందాను, నేను నన్ను పోలి నడుచుకోనండి అని చెప్తా ఉన్నాడు. రెండో భాగంలోకి వెళ్ళిన తర్వాత నేను ప్రార్థనాపరుణ్ణి, ప్రార్థనా జీవితం నేను గొప్ప కార్యాలు నేను చూడగలిగినానని నన్ను పోలి నడుచుకోండి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూడోది అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. మూడో చూడండి. 16వ అధ్యాయం 6వ వచనం చదవండి. 6వ వచనం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. పౌలు యొక్క జీవితం ఏం కనబడతా ఉంది? దేవుని యొక్క ఆత్మతో నడపబడినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనకు కనబడతా ఉన్నాడు. దైవ చిత్తానుసారమైనటువంటి నిర్ణయాలతో తన జీవితాన్ని కొనసాగించినట్టుగా కనబడతా ఉంది. చూడండి అక్కడ ఎలా, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. దేవుడు ఎలా నడిపించాడు తెలుసా పౌల్ని? నువ్వు ఇక్కడ వాక్యం చెప్పమంటే అక్కడే చెప్పేవాడు. ప్రభా నేను చేయమంటావు ప్రభా అంటే వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళు. ప్రభా నేను ఇక్కడికి వెళ్ళకూడదు అనుకుంటున్నానయ్యా అంటే వెళ్ళదు, అక్కడే ఉండనేవాడు. దేవుడు, నేను ఒక్కోసారి ఈ వాక్యాన్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంత చక్కగా పౌలుతోటి రెస్పాండ్ అవుతున్నాడో చూడండి. అక్కడ ఆయన ప్రార్థన చేసిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వెళ్ళొద్దు, ఆత్మచేత నడిపించబడ్డారు వాళ్ళు. దేవుని యొక్క ఆత్మతో ముందుకెళ్ళాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మతో నువ్వు నడిపించబడతావో ఎక్కడ కూడా మనం తప్పుడు నిర్ణయాలు మనం తీసుకోం మన జీవితంలో. అలా జరిగింది ఎందుకు, అలా ఎందుకు చేశాను? దేవుని యొక్క ఆత్మ నడిపింపు మనలో లేనప్పుడు, దైవ చిత్తానుసారమైనటువంటి ఆత్మ నడిపింపు మనలో లేనప్పుడు వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘంలో విపత్కరమైనటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉంటాయి. దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రక్షించబడినటువంటి నువ్వు నేను ఎలా ఉన్నాం దేవుని యొక్క సన్నిధిలో? దేవుని యొక్క ఆత్మతో, దేవుని చిత్తానుసారమైనటువంటి ఆత్మ నడిపింపును మనం కలిగి ఉన్నామా? మనం తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఎన్ని నిర్ణయాలు తీసుకోవట్లా? దేవుడంటే లెక్కలేనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నాం. భయం కూడా ఉండదు మన జీవితాల్లో. పౌలైతే బ్రతిమలాడుతున్నాడు. ప్రభా నేను ఈ ప్రాంతానికి వెళ్ళమంటావా లేదా ప్రభా? ప్రభా ఈ పని చేయమంటావా లేదా ప్రభా? ప్రభా ఇగో ఇది నేను చేయాలా వద్దా ప్రభా? ఎంత విధేయత, ఎంత గొప్ప విధేయత, ఎంత దీనత్వం తన జీవితంలో కనపడతా ఉందో చూడండి. దేవుడు మనకి ఈ మధ్యాహ్నక సమయంలో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు. దేవుని యొక్క ఆజ్ఞ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. ఇంకొక వాక్య భాగం చూపిస్తా చూడండి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభువు నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. వాట్ ఏ గ్రేట్ టెస్టిమనీ. ఎందుకని నా సాధనం అని అన్నాడు దేవుడు? ఎందుకని నేను ఏర్పరచుకున్నానని అన్నాడు? ఎక్కడ కూడా దేవుని యొక్క చిత్తానికి అటుగాని ఇటుగాని తన జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలా తన జీవితంలో. అందుకనే దేవుడు
గొప్ప సాక్ష్యాన్ని భూలోకంలో ఉన్నప్పుడు అన్నాడు, నువ్వు నాకు సాధనమై ఉన్నావు. భయం కలిగి జీవిద్దాం. మన జీవితం భూమి మీద నీడలాంటిది. అతిశయించద్దు. ఇవన్నీ లేకపోకుండా నేను పరలోకానికి వెళ్తాను అనేది అబద్ధం. దేవుడు అంటాడు తెలుసా, అక్కడ పరలోకానికి వెళ్ళిన తర్వాతంట ప్రతి కన్నీటి బాష్పబిందునంట ఆయన తుడిచివేస్తా ఉంటాడంట. కాదులే నాన్న, నువ్వు అలా చేసావు కదా, తప్పదు అని చెప్పి తుడుస్తాడంట దేవుడు. ఇది నీకే, ఇంతే నీ జీవితం అని చెప్పేసి. అలాంటి జీవితం జీవించుకోకుండా దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడే, నువ్వు అతిథిగా ఉన్నప్పుడే, ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందరగానే దేవుడు నన్ను జ్ఞాపకం చేస్తున్నాడు. మార్చుకో. దైవ చిత్తానుసారమైనటువంటి నిర్ణయాలు. జాగ్రత్త. దేవుని యొక్క సేవలో, కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయేమో జాగ్రత్త. దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. శాపం వస్తుంది మన మీదకి. ఎంతో భయంతో జీవించాలి. ఇది మన జీవితం కాదు, దేవుడిచ్చినటువంటి గిఫ్ట్ ఇది. నీ తల్లిదండ్రుల్ని, నా తల్లిదండ్రులు వాడుకున్నాడంతే ఈ భూమి మీద. అది మనం గ్రహించుకోవాలి. తల్లిదండ్రులు మనకు కావాల్సిన ఫిజికల్ నీడ్స్ ఇస్తున్నారంతే. నువ్వు లైఫ్ దేవునికి, నీ లైఫ్ అంతా కూడా దేవునికి అప్పచెప్పాలి. దేవునికి చెప్పగలగాలి నువ్వు. ఆయన న్యాయపేట ఎదుట నీ జీవితాన్ని దేవుడు అడుగుతాడు. నేను నిన్ను భూలోకంలోకి పంపించాను, నిన్ను ఒక అతిథిగా పంపించాను, నువ్వు ఒక పరదేశం అని నేను చెప్పాను, నీ భూమి మీద నివాసం నీకు నీడలాంటిదని చెప్పాను, నువ్వు ఎలా జీవించావు అని దేవుడు ఒక పిక్చర్ ఇస్తాడు మనకు. అప్పుడు ఏడ్చే కన్నా ఇప్పుడే జాగ్రత్త పడమని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దైవ చిత్తానుసారమైనటువంటి నిర్ణయాలు భయంతో మనం తీసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 3 చెప్పాను నేను. 1, దైవ దర్శనాన్ని కలిగి ఉన్నాడు. 2, గొప్ప ప్రార్థనాపరుడు. 3, దేవుని యొక్క ఆయన్ను పోలి, క్రీస్తును పోలి దైవ చిత్తానుసారమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడు. 4వ భాగంలోకి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. దైవ దర్శనం ఎక్కడికి నడిపించిందంటే, నేను దేవుని యొక్క సువార్త చేసే విషయంలో నేను ఎక్కడ కూడా దేవునికి నేను అవమానకరంగా నేను జీవించలేదు. ఒక గొప్ప సువార్థికుడిగా తన జీవితాన్ని ముగించాడు. తన జీవితాన్ని ఇదివరకు ఏం చేశాడు? సంఘాలని పాడు చేశాడు. ఇదివరకు ఏం చేశాడు? సువార్తను అడ్డగించాడు. ఇదివరకు ఏం చేశాడు? ఇళ్లల్లోకి జ్వరబడి అందరినీ హింస పెట్టేవాడు. ఇప్పుడేమన్నాడంటే, ఏమన్నాడు చూడండి, అక్కడ ఏం మాట్లాడుతున్నా అంటే, నా వలనైనంత మటుకు రోమాలోని మీకుని దేవుని యొక్క సత్య సువార్తను చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను గొప్ప సువార్థికుడుగా తన జీవితాన్ని ముగించాడు. తన జీవితంలో ఏదైతే అనుభవిస్తున్నాడో, ఏ సత్యాన్ని అయితే నమ్మాడో, తన రోమాలో ఉన్నటువంటి ప్రజల కోసం త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని జీవించాడు. రాళ్లతో కొట్టబడ్డాడు, హింస పొందాడు, చెరసాల్లోకి వెళ్ళాడు. అయినా తన సువార్త ఆగల. తన జీవితంలో మనల్ని మనమే కాపాడుకోవటమే చాలా కష్టంగా ఉంది ఈ రోజుల్లో. దేవుని కోసం జీవించడానికి ఇతరులకి మన జీవితం ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ఇతరులు మన జీవితంలో సాక్ష్యాన్ని కలిగి ఉంటే ఇతరులకు మనం సువార్త చెప్పగలుగుతాం. మనలో సాక్ష్యం లేకోకుండా ఇతరులకు సువార్త చెబుతామంటే నవ్వుతారు మనల్ని చూచి. పౌలు వచ్చేపాటికి ఛాలెంజింగ్ వర్డ్ ఏం మాట్లాడు తెలుసా? నన్ను పౌలు నడుచుకో, నేను సువార్త చేస్తున్నా ప్రభా, నేను ఎక్కడ కూడా నీకు అవిధేయత కలిగి నేను జీవించలేదు ప్రభా, అందుకనే నా వలనైనంత మటుకు నేను చావడానికి సిద్ధపడినా కూడా సువార్త విషయంలో నేను వెనకాడను. నేను ఎలా జీవిస్తున్నావు? ఇంకా రాయబడి ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. ఇంకో మాట అంటాడు చూడండి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. ప్రకటించున్నను ఎంత ఎంత రూపాంతరతలోకి మారిపోయాడు చూడండి పౌలు యొక్క జీవితం. ప్రాచీన స్వభావాన్ని ఉంచుకొని సువార్త చేయలే, పాత స్వభావాన్ని అనుభవిస్తూ సువార్త చేయలే. పాత స్వభావాన్ని అంతటిని విడిచిపెట్టి దేవుని కోసం ఒకవేళ సువార్త చేయకపోతే నాకు శ్రమ కలిగిద్దేమో, ఎంత భయం, ఎంత నిట్టూర్పు, ఎంత వేదన. నా జీవితంలో అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన తోటి సహోదరులు, మన యొక్క రక్త సంబంధికులు, మన దగ్గర పనిచేసేవారు ముందల మన సాక్ష్య జీవితం వాళ్ళ మీద ప్రభావితం చూపినప్పుడే నువ్వు సువార్త ధైర్యంగా చెప్పగలుగుతావు. నీ సాక్ష్య జీవితం సరిగా లేకపోతే సువార్త చేయలేవు. పౌలు అంటున్నాడు, అయ్యో నేను ఈ సువార్త చేయకపోతే నాకు శ్రమ. ఆ వేదన ఉందా? ఆ భయం ఉందా? నా బిడ్డలు మారకపోతే నాకు శ్రమ, నా రక్త సంబంధికులు మారకపోతే నాకు శ్రమ, నా తోటి స్నేహితులు మారకపోతే నాకు ఆ శ్రమ. ఎప్పుడో తెలుసా? దేవుని కోసం ఆ భారం కలిగి సాక్షిగా జీవిస్తున్నప్పుడు నీకు ఆ భారం దేవుడు నీకు దయచేస్తాడు. ఏదో బ్రతికాంలే, ఏదో జీవిస్తున్నాం అని వెళ్తే ఆ జీవితం వ్యర్థం అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకొక మాట, అద్భుతమైనటువంటి మాట అంటాడు చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో. తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి. అంటాడు, ఆ సువార్త నా సువార్త అంటాడు. చూడండి పౌలు ఏమంటాడు చూడండి. 2వ అధ్యాయం తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. 8వ వచనం చూడండి. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి, ఆ సువార్తని ఎలా చేసుకున్నాడు? తన పర్సనల్ లైఫ్గా మార్చుకున్నాడు. ఒకవేళ ఆ నా సువార్తను నేను చేయకపోతే నేను వ్యర్థుడిని. నేను ప్రభా ఎందుకు వచ్చింది అదంటే, నిజమైనటువంటి దర్శనం తన జీవితంలో జరిగింది, నిజమైనటువంటి ప్రార్థనా జీవితం తన జీవితంలో ఉంది, నిజమైనటువంటి దైవ చిత్తానుసారమైనటువంటి నిర్ణయాలు తన జీవితంలో ఉన్నాయి. అందుకనే తన మీదకి ఏమొచ్చింది? స్వార్థ భారం తన జీవితంలోకి వచ్చింది. ఒకవేళ నీలో నాలో అది లేకపోతే ప్రభు బల్లోకి వెళ్ళేటప్పుడు, ప్రభా ఈ విషయంలో నేను అసంపూర్ణంగా ఉన్నానయ్యా, దయతో నన్ను జ్ఞాపకం చేసుకోదేవా అని దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుందాం. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. నేను ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. 3వ అధ్యాయం నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. 11వ వచనం దగ్గర నుంచి, 11వ వచనం దగ్గర నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. నేను చదువుతాను 11వ వచనం దగ్గర నుంచి నేను చదువుతాను. 3వ అధ్యాయం 11వ వచనం దగ్గర. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమల్లో పాలివాడొకటి ఎటుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. అర్థమవుతుంది కదా? మళ్ళీ 12వ వచనంలోకి రండి. 12వ వచనం. ఇదివరకే నేను గెలిచితినైనను, ఇదివరకే సంపూర్ణ శుద్ధి పొందితినైనను నేను అనుకోవట్లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. మళ్ళీ 13వ వచనంలోకి రండి. 13వ వచనంలో చూడండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను తలుచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవు మరిచి ముందున్న వాటి కొరకై వేగిరంతో నేను పరిగెత్తున్నా. నేను నా జీవితంలో వెనకై చూస్తా, నేను అతిశయిస్తున్నాను కాదు, కానీ నా పరుగు పందెంలో నేను ముందుకు పరిగెత్తున్నా. నేను
ఎన్నుకున్నవన్నీ మరిచేస్తున్నా, నేను సాధించినవన్నీ నేను మరిచేస్తున్నా. ఇంకా చేయాల్సింది నాకు ఇంకా ఎంతో ఉంది. నా జీవితం అయిపోతుంది. దేవుని కోసం చేయాల్సింది నా జీవితంలో ఇంకా ఉంది. ఈ లోకంలో ఉన్నది ప్రతిదీ కూడా నేను అక్కడ ఒక మాట రాయబడి చూడండి, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొంచున్నా. నేను దేవుని వైపు చూస్తూ ఆయన యొక్క పరుగులో, ఆయన రాకడ కోసం మహిమా నిరీక్షణ కలిగి, ప్రభా నువ్వు ఒకానొక దినాన్ని వస్తావయ్యా, నీతో పాటు నేను ఎత్తబడాలి ప్రభా, నేను ఎన్నుకుని మరిచి ప్రభా నీకోసం నేను జీవిస్తాను ప్రభా అనే ఆశ, ఆ తపన మన జీవితంలో ఉందా? అపోస్తలుడైన పౌలు ఆ రోజుల్లోనే అన్నీ విడిచిపెట్టేసేసి దేవుని కోసం సాక్షిగా హతసాక్షి అయిపోవడానికి ఇష్టపడ్డాడు తన జీవితంలో. దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. లోకం వైపు చూస్తున్నావా? లోకాన్ని చూసి జీవిస్తున్నావా? లోకాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నావా? ముందున్నది దాన్ని మర్చిపోతున్నావు నువ్వు. దేవుడు పరలోకంలో గొప్ప ఆధిక్యత మనకు ఇవ్వబోతున్నాడు, దాన్ని మర్చిపోతున్నావు. ఈ నష్టంగా ఎంచుకొని దేవుని కోసం నువ్వు జీవించగలుగుతున్నావా? ముందున్న వాటికై పరిగెత్తగలిగేటువంటి మనస్సు, యేసు వైపు చూస్తూ ఉండేటువంటి మనస్సు, ఆ పరుగు పందెంలో దేవుని రాకడ వరకు ఓపికతోటి, దీనత్వంతో, సహనంతో దేవుని యొక్క రాకడ ఎదురు చూస్తూ మన జీవితాన్ని మనం ముందుకెళ్తున్నామా? పరిశీలించుకుందాం. ఎక్కడ తప్పిపోయామో మన జీవితాన్ని పరిశీలించుకుందాం. అంటాడు, నేను పరుగు పందెంలో యేసు వైపే చూస్తున్నా, నేను యేసు వైపే చూసి నేను పరిగెత్తున్నా. పౌలు గారంట తన జీవితంలో పగలంతా కష్టపడేవాడంట. తన జీవితంలో ఆ వచ్చినటువంటి డబ్బుతోటి రాత్రిపూట దేవుని సేవ చేసేవాడంట. ఒక గొప్ప సాక్ష్యం ఇస్తాడు తెలుసా పౌలు యొక్క జీవితంలో. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం చూడండి ఒకసారి. ఒక మాట మీకు చూపిస్తాను నేను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 33వ వచనం చూడండి ఒకసారి. చాలండి. ఆయన ఎంత యథార్థంగా దేవుని యొక్క పరిచర్య చేశాడంటే, ఎంత అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడంటే, అక్కడ చూడండి, ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. నేను సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నా. నేను ప్రభా నీకోసం నేను జీవిస్తాను ప్రభా, నాకు ఉన్నది చాలు ప్రభా, నాకు ఈరోజు ఏది ఇస్తే అది తిని అది బ్రతికి నేను నీకోసం జీవిస్తాను ప్రభా. డేరాలు కుట్టుకొని, పగలంతా కష్టపడి డేరాలు కుట్టుకొని ఆ వచ్చిన డబ్బుతోటి దేవుని యొక్క సేవ చేసేవాడంట. కళ్ళు కూడా సరిగా పనిచేయని పరిస్థితిలో ఉన్నాయంట పౌలుకప్పుడు. ఆయన ఆశ, ఆయన దృక్పథం, ఆ పరుగు పందెంలో నేను వెనకెళ్ళకూడదు. నేను దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప అనుభూతిని మళ్ళీ 31వ వచనం చూడండి ఒకసారి. అట్లానే 31వ వచనం చూడండి, అదే అధ్యాయంలో 20వ అధ్యాయం 31వ వచనం చూడండి. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండి దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ప్రతి దినం కూడా ఎంత భారమో చూడండి. కన్నీటితోటి మానక కన్నీళ్లు విడుచు ప్రతి మనిషికి బుద్ధి చెబుతూ దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించాడండి పౌలు. అందుకనే పౌలు అంటున్నాడు, తను ఛాలెంజ్ ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? నన్ను పోలి నడుచుకోనండి, పౌలుని చూచి నడుచుకోండి అని చెప్పేసి అంత ధైర్యంగా చెప్పగలిగినాడు తను. శిష్యులు కూడా ఆ విధంగా చెప్పలేకపోయారు. తనతో పాటు 70 మంది శిష్యులు ఉన్నా కూడా వాళ్ళు కూడా చెప్పలేకపోయారు. పౌలుకు వచ్చింది ఆధిక్యత. ఎంత గొప్ప సాక్ష్యం కలిగినాడు. ఈ లోకంలో దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. బ్రతికితే క్రీస్తే, చావైతే లాభం. ప్రభా నేను నీ కోసం జీవిస్తాను ప్రభా, ప్రభా నీ కోసం నేను నిన్ను పోలి నేను జీవిస్తే ఇతను నేను రిఫ్లెక్ట్ చేస్తాను ప్రభా. వెండినైనను బంగారంనైనను దేన్ని కూడా తన జీవితంలో ఆశించుకోకుండా దేవుని కోసం యథార్థంగా జీవించినటువంటి వ్యక్తి. దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జాగ్రత్త, మన జీవితాలను మనం కాపాడుకుందామని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కన్నీళ్లు విడుచుచు ఆ బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ
వాళ్ళ కోసం పరిచర్య చేసినటువంటి గొప్ప వ్యక్తిగా పౌలు మారిపోయాడు. నువ్వు నేను ఆ స్థానంలో ఉండాలనే షాలేం సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసిని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మార్చుకుందాం. పౌలు యొక్క జీవితంలో అంటా ఉన్నాడు, క్రీస్తుని నేను పోలి ఉన్న ప్రకారం మీరు నన్ను చూసి పోలి ఉండండి. దేవుని యొక్క సన్నిధిలో మళ్ళీ మనం పరీక్ష చేసుకుందాం. అందుకనే 1 కొరింథీయులు 11:25 రాయబడి ఉంది, తన్ను తాను పరీక్షించుకొని ఆ బల్లలో ఆ రొట్టెలో ద్రాక్షారసంలో చేయివేయాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ విషయాల్లో దర్శనాన్ని పొంది మార్పు చెందే విషయంలో ప్రార్థనా జీవితం, దైవ చిత్తానుసారమైనటువంటి జీవితం, 3వది వచ్చేపాటికి దేవుని యొక్క సువార్త చేసే విషయంలో, 4వది దేవుని వైపు చూస్తూ మన యొక్క పరుగు పందెం ముగించడానికి సిద్ధంగా ఉన్నామా? పౌలైతే అంటున్నాడు, నేను సిద్ధంగా ఉన్నా. నేను దేవుని కోసం హతసాక్షి అయిపోయాడు తన జీవితంలో. దేవుని కోసం గొప్ప హతసాక్షిగా తన జీవితంలో మారిపోయాడు తను. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నన్ను చూసి మీరు నన్ను పోలి నడుచుకోనండి. తలలోంచుకుందాం. కొద్ది నిమిషాలు తలలోంచుకుందాం. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. దయచేసి ఎవ్వరు కూడా కళ్ళు తెరిచి చూడొద్దు. దయచేసి ఎవ్వరు కూడా నోరు తెరిచి దేవునితో మాట్లాడండి. ప్రభా, వ్యక్తిగతంగా నాతో మాట్లాడాడు దేవుడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. తన్ను తాను పరీక్షించుకొని ఆ రొట్టెలో ఆ ద్రాక్షారసంలో చేయి వేయాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకోదేవా. ప్రభా, నీ దర్శనాన్ని పొంది నా యొక్క ప్రాచీన స్వభావాన్ని నేను వదిలిపెట్టలేకపోయాను. ప్రభా, నేను నీకోసం త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని నేను జీవించలేకపోయాను. ప్రార్థనా జీవితంలో వెనుకంజ వేశాను. ప్రభా, నీ యొక్క దైవ చిత్తానుసారం నిర్ణయాల్లో నా జీవితం ముందుకు వెళ్ళలేదు. సువార్త పరిచర్యలో నీకు నమ్మకంగా నేను చేయలేను. ప్రభా, పరుగు పందెంలో నేను ఇంకా ఈ లోకం వైపు చూస్తూ నేను నీకు ముందుకు కొనసాగలేకపోయాను. దయతో నన్ను జ్ఞాపకం చేసుకోదేవా. నీ బల్లో చేయి వేస్తున్నాను అని చెప్పేసి దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రార్థన చేసుకొని యోగ్యమైన రీతిగా బల్లో చేయి వేయాలని చెప్పేసి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా అడుగుతూ ఉన్నాను, బ్రతిమలాడుతూ ఉన్నాను. దేవుని పక్షాన మీతో నేను అడుగుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకోండి. దేవుని సన్నిధిలో ఎక్కడైతే మనం తప్పిపోయామో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రార్థనాపూర్వకంగా ప్రార్థనలో ఉండండి. మన మధ్యలో సహోదరు ఏడియల్ గారు ఉన్నారు, వచ్చి బల్ల పంచుతారు.